ఉషోదయ తుషార ఆదికాండము 16వ అధ్యాయము 11. ఇదిగో యెహోవా నీ మొరను వినను. 13. అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాటలాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వానిని నేనిక్కడ చూచితిని గదా అని అనుకొనెను. అందుచేత నీటి బుగ్గకు బెయేర్ లహాయిరోయి అను పేరు పెట్టబడెను. కనుక శారాయి దాసి అయిన హాగరు మొరను విన్నటువంటి దేవుడు నీ మొరను, నా మొరను, మనందరి మొరను వినేటటువంటి దేవుడుగా ఉన్నాడు. అంతేకాదు 13వ వచనములో చూచుచున్న దేవుడవు నీవే బెయేర్ లహాయిరోయి అనగా చూచుచున్న దేవుడు నిన్ను, నన్ను, మనందరినీ చూచుచున్న మన స్థితిగతిని, మన పరిస్థితిని, మన శ్రమను, మన ఎడబాటును, మన ఒంటరితనమును, మన కన్నిటిని ఎవ్వరు చూచినా చూడకపోయినా ఆయన చూచు దేవుడు. బెయేర్ లహాయిరోయి చూచుచున్న దేవుడు. అట్టి దేవుణ్ణి కలిగిన నీవు నేను. కాబట్టి మన దేవుడు మొరను వినే దేవుడు, మన పరిస్థితిని స్థితిగతులను చూచుచున్న దేవుడు. కనుక భయమేలా? అట్టి దేవుని కలిగిన నీవు నేను ఆ ప్రభువును స్తుతించదముగాక. దైవాశీస్సులు